గిఫ్ట్ కొట్టినట్టే. ఎలా ఉందండి డైరెక్షన్? బాగుంది. విజయ్ దేవరకొండ బాగా చేశారు. కొత్త గెటప్ లో బాగున్నాడు విజయ్. పార్ట్ అండ్ యాక్షన్ సన్నివేషన్స్ ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగుంది. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? అమేజింగ్. అండ్ కొత్తగా వచ్చిన భాగ్యశ్రీ హీరోయిన్ విజయ్ దేవరకొండ గారితో నటించింది కదా, సో ఎలా ఉంది వాళ్ళ కెమిస్ట్రీ కానీ? అంతకు ముందు లేదండి, ఎక్కువ లేదు వాళ్ళతో. ఎలా అనిపించింది బ్రో కింగ్డమ్ విజయ్ అన్నది? అన్నా చెప్తున్నా కదా, తగలబెట్టేశాడు, బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. వెంకన్న స్వామి సాక్షిగా బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. ద విజయ్ దేవరకొండ ఈస్ బ్యాక్. గౌతమ్ తిన్ననూరి గారు హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి ఎట్లాంటి కంబ్యాక్ అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో, టాలీవుడ్ మూవీ లవర్స్ అందరూ ఎట్లాంటి మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నారో అట్లాంటి మూవీ మీరు డెలివర్ చేశారు. అండ్ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అసలు కల్కి సినిమా తర్వాత ఒక స్టాండ్ అలోన్ మూవీతో ఇంత టైం తీసుకొని వస్తున్నారు. లైగర్ లాంటి పెద్ద దెబ్బ తర్వాత ఇండియాని షేక్ చేస్తా అన్నారు అప్పుడు, కానీ ఇప్పుడు చెప్తున్నా బాక్స్ ఆఫీస్ ని, టాలీవుడ్ ని మొత్తం షేక్ చేస్తున్నారు. బాలీవుడ్ ని కూడా షేక్ చేయబోతున్నారు. ఇది విజయ్ దేవరకొండ దెబ్బ అంటే ఏంటో, ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు. అంత బాగుంది సినిమా. సినిమా ఓపెనింగ్ షాట్ నుంచి క్లైమాక్స్ షాట్ వరకు ఎక్కడ కళ్ళు తిప్పుకునేలా లేదు, అంత బాగుంది. ప్రతి ఫ్రేమ్ కూడా డిఓపి వర్క్ అయితే చాలా చాలా బాగుండింది. అండ్ సినిమా ఆల్రెడీ ట్రిమ్ చేసినట్టే అనిపిస్తుంది. మేబీ యుఎస్ఏ రివ్యూస్ వల్ల ఏమో హృదయం సాంగ్ ఏదైతే ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో అది కూడా ట్రిమ్ చేశారు. మేబీ స్టోరీలో ఇరకదు అనేమో. బెస్ట్ థింగ్ ఏంటంటే అదే మంచి పని చేశారు. ఎక్కడ కూడా సాంగ్స్ సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా వచ్చాయి అనిపించలేదు, అంతా బాగుండే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ మళ్ళా 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 నువ్వు మా బక్కడు అని ప్రూవ్ చేసుకున్నావు అబ్బా, అంతా నచ్చేసింది ఈ సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు పాట లాస్ట్ లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ ఏదైతే ఉందో అక్కడైతే ఇంకా గూస్ బంప్స్, ప్రేక్షకులందరూ లేచి నిలబడాల్సిందే, అంత బాగుండింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిఓపి విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. పాత సినిమాలకి ఈ సినిమాలకి పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ సత్యదేవ్ గారు మళ్ళా మీరు ప్రూవ్ చేసుకున్నారు ఎంత మంచి ఆర్టిస్టో మీరు. అండ్ స్పెషల్ మెన్షన్, ఆల్రెడీ టాలీవుడ్ ఫ్యాన్స్ కి మీ స్పీచ్ బాగా నచ్చింది. వెంకటేష్ గారు మీరు ఎంత బాగా యాక్ట్ చేశారంటే మేము గుండెల్లో పెట్టేసుకుంటున్నాం. ఇంతకు ముందు తమిళ యాక్టర్స్, మలయాళం యాక్టర్స్ చాలా మంది వచ్చారు, గుండెల్లో పెట్టేసుకుంటున్నాం మిమ్మల్ని. విజయ్ అన్న హిట్ కొట్టాడు, బాక్స్ ఆఫీస్ ని తగలబెడుతున్నాడు. మళ్ళా చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ ని తగలబెడుతున్నాడు అన్న. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూసి వస్తున్న సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు. పిచ్ పీక్స్ అసలు నిజంగా ఇంటర్వెల్ సీన్ గానీ, ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ గానీ, అన్న తమ్ముడు సెంటిమెంట్ గానీ, ఆ సత్యదేవ్ కి విజయ్ దేవరకొండ అన్న తమ్ముడు సెంటిమెంట్ అయితే ఈ రేంజ్ లో ఇప్పుడు ఏ డైరెక్టర్ తీయలేదు, ఆ రేంజ్ లో తీశారు. క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అసలు రాజు కింగ్డమ్ విజయ్ దేవరకొండ తప్ప ఈ సినిమా ఏ హీరో తీసినా కూడా ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉండదు. ఇంతమంది జనం 5 స్క్రీన్లు పడ్డాయి, 5 స్క్రీన్లు కూడా హౌస్ఫుల్ అంటే కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే తీయగలడు ఈ సినిమా. అంత బాగుంది. ఒక యానిమల్ సినిమా, ఒక దేవర సినిమా, ఏ సినిమా కూడా పనికిరాదు అనే రేంజ్ కి ఈ సినిమా తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ది క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారు, గౌతమ్ గారు ఇర్రాగా తీస్తే సార్ మీ డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే మాత్రం ఆ బాడీ కానీ అసలు నిజంగా ఈ క్యారెక్టర్ ఏం చేయడం నిజంగా నాకైతే మాత్రం పిచ్చి లేచిపోయింది. ఫైట్ లో అయితే మాత్రం ఒక్కో ఫైట్ ఒక్కో లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్న. అనిరుద్ధ్ బీజిఎం అయితే మాత్రం కుక్కను కొట్టాడు, ఎర్రగా తీసింది. అసలు ఒక్కడ కూడా నెగిటివ్ రివ్యూ నమ్మద్దు, దయచేసి సినిమా చూడండి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. విజయ్ దేవరకొండని ఆపే మగాడు ఇంకా పుట్టలేదు మామా అన్నట్టు అనిపించింది ఈ సినిమా చూసినారు నాకు. దేవరకొండ పర్ఫార్మెన్స్ అండ్ బ్రదర్ సెంటిమెంట్, డైరెక్షన్, అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కొంచెం ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ వచ్చే సీన్స్ ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ లో చాలా ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో లేవు. విజయ్ న్యూ రోల్ ఎలా ఉంది? న్యూ గెటప్ చాలా బాగుంది. ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? 5 కి ఒక 3.5 ఇవ్వచ్చు.